ఈరోజు సింహపురి చికెన్ ఫ్రై రుచి స్పైసీ మసాలా మాయ సింహపురి చికెన్ స్పెషల్. దీన్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అరకిలో చికెన్ ఇది. ఒక మిక్సర్ బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు, రుచికి తగ్గ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, బటన్వేల్ సైజు అల్లం ముక్క, 1 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టీ కప్తో పెరుగు. వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న మసాలాన్ని చికెన్లో వేసుకోవాలి. 1 నిమ్మ చెక్కను పిండుకొని మసాలా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టి 1 గంట సేపు ఉంచాలి. గంట తర్వాత తీసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని చికెన్ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. ఇలా తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక దీంట్లో చికెన్ ముక్కలన్నీ ఒకసారి వేసేయకుండా ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఒక తర్వాత ఒకటి చేప ముక్కల్లా వేసుకున్నాక దీనిపై మూత పెట్టాలి. ఈ కూరకి కొంచెం వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాక స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. చేప ముక్కలన్నీ అన్నీ తిరిగేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే మసాలా అడుగు పట్టేస్తుంది. దీంట్లో మసాలా వేసాం కాబట్టి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. మూత పెట్టకుండా మసాలా అడుగు పట్టకుండా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. గ్రేవీ ఏమీ లేకుండా దగ్గర పడినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా అయిపోయినాక దీంట్లో లాస్ట్గా కొత్తిమీర చల్లుకోవాలి. మసాలా పెట్టి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అలా అయితే స్నాక్స్తో తినడానికి బాగుంటుంది. ఇలా చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది. మసాలా ఘాట్ నచ్చే వారికి ఈ చికెన్ కూర బెస్ట్ ఆప్షన్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.